సో నా పేరు వచ్చేసి వంశీ వాగ్దాని. సో నాది ఖమ్మం అండి. సో నేను ఇక్కడ కుకట్పల్లి హైదరాబాద్ సో స్టేయింగ్. సో నేను అసలు ఈ బిజినెస్కి ఎలా వచ్చాను, నాకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చిందో ఒక 5 minutes మీతో షేర్ చేసుకుంటా విత్ యువర్ పర్మిషన్. ఎస్, యా, థ్యాంక్ యూ అండి. సో దీని గురించి నేను షేర్ చేసుకోవాలంటే మన సొసైటీలో ఏం జరుగుతుంది, పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంది అంటే ఒక పేరెంట్స్ ఒక చైల్డ్ని ఎలా పెంచుతున్నారు దాని గురించి మనం డిస్కస్ చేయాలంటే ఒక హ్యూమన్ లైఫ్ సైకిల్ అనేది మనం డిస్కస్ చేయాలా వద్దా? సో మీ పర్మిషన్ కావాలి సార్ నాకు ఖచ్చితంగా. సో మీ అందరి పర్మిషన్తోనే నేను ముందుకెళ్తాను. సో ఆర్ యూ రెడీ? ఒక చైల్డ్ బర్త్ కాడ నుంచి ఏం జరుగుతుంది అంటే ఈ స్టేజ్ వరకు నేను ఏం ఎంజాయ్ చేశాను, ఏం ఎర్న్ చేశానో మీకు చెప్తాను. ఫస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను, ఖమ్మం నుంచి. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ నేను. సో అందరిలాగే స్టడీ చేశాను 100%. 2013లో 10th పాస్ అయ్యాను. 10th పాస్ అయ్యే వరకు మా పేరెంట్స్ ఏం చెప్పారంటే సో ఇంటర్ డిగ్రీ పాస్ చేయి, కరెక్ట్గా చదువుకున్న తర్వాత నీకు ఒక మంచి జాబ్ వస్తుంది అన్నారు. సో వాళ్ళు చెప్పినట్టు నేను డిగ్రీ కూడా 2018లో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత సో నా ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఐటీ సైడ్ వెళ్ళాలి అంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ బాగుంది, ఐటీ సైడ్ వెళ్తే బాగుంటుందని చెప్పేసి నన్ను ఇంకొంచెం మోటివేట్ చేసి మా పేరెంట్స్ ఎంసీఏలో జాయిన్ చేయించారు. సో 3 years 2018 to 2021 వరకు కంప్లీట్ చేశాను. సో ఇమీడియట్గా కంప్లీట్ చేసిన తర్వాత నాకు ప్లేస్మెంట్స్లో ఏం జాబ్ రాలేదు. సో నేను ఒక 3 months ట్రైనింగ్ చేసుకొని సో జాబ్ అనేది జాయిన్ అవడం జరిగింది. జాయిన్ అయిన తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటంటే సో ఒక ఎంసీఏ స్టూడెంట్ బయటకు వచ్చాడు. సో బయటకు వచ్చిన తర్వాత నాకున్న డ్రీమ్స్ కానీ సో గోల్స్ కానీ అవి అచీవ్ చేయాలంటే నాకు జాబ్ కావాలి, 100% ఒక జాబ్ కావాలి. సో ఆ జాబ్ నేను చూస్ చేసుకొని బాగా కష్టపడి 3 నెలలు చేశాను. బాగా కష్టపడి 3 months చేశాను. ఎందుకు నేను డ్రాప్ అయ్యానంటే సో నేను ఏవైతే కళలు కన్నానో ఆ కళలు నాకు జాబ్ ద్వారా నెరవేరమనిపించింది. 3 months అండి, 3 months చేశాను నేను. ఎప్పటి వరకు ఎంసీఏ చేసి నేను 3 months జాబ్ చేశాను. సో నాకు ఆ 3 monthsలో నా 30 years లైఫ్ కనపడింది నాకు. సో నాకు ఈ లైఫ్ వద్దనుకొని సో మా పేరెంట్స్తో చెప్పంగానే ఏమన్నారంటే నేను బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పగానే ఏమన్నారంటే సో బిజినెస్ అయితే వద్దు, నువ్వు ఇంటికి వచ్చేయన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళి లిటరల్గా 6 months నేను ఇంటికాడ ఉన్నానండి. 6 months నేను ఇంటికాడ ఉన్నాను. సో ఆ 6 monthsలో నేను ఆలోచిస్తూ ఉన్నా ఏం బిజినెస్ చేయాలి, ఏ బిజినెస్ చేస్తే నా డ్రీమ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి. సో అలా నేను థింక్ చేస్తుంటే సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే మళ్ళీ పేరెంట్స్ని అడగాలి. పేరెంట్స్ ఇస్తారంటే ఒప్పుకోవట్లేదు, బిజినెస్కి ఒప్పుకోవట్లేదు. సో నేను అలా సెర్చ్ చేస్తూ ఉన్నాను. సో నేను 3 months జాబ్ చేశానని చెప్పాను కదా, అక్కడ నాకు ఒక వండర్ఫుల్ పర్సన్ నాకు పరిచయం అయ్యారు. నన్ను ఈ సంస్థకి ఇంట్రడ్యూస్ చేసింది కూడా తనే, బ్రదర్ ఆకుల శివకుమార్ గారు. నేను రుణపడి ఉంటాను లైఫ్ అంతా తనకి. సో నాకు బిజినెస్ ఆపర్చునిటీ చెప్పాడు, ఇలా టీఎమ్స్ అనే కంపెనీ ఉంది, సో వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నువ్వు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో నేను ఇమీడియట్గా ఆఫ్టర్ ఒక 1 month తర్వాత హైదరాబాద్ వచ్చి ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు నాకు మోర్ దెన్ 100+ టీమ్ ఉంది సార్. నేను ఈ బిజినెస్లో వచ్చాక 18 lakhs సంపాదించాను సార్. ఎన్ని నెలలలో? 1 year, విత్ ఇన్ 1 year. అంటే ఎంత ప్యాకేజ్? 18 lakhs అంటే లెక్క 12 80 లక్షలతో డివైడ్ చేయి. సాఫ్ట్వేర్ కంటే ఎక్కువ సంపాదించిన సార్. మన సాఫ్ట్వేర్లో పోవచ్చు కదా మంచిగా సార్, సాఫ్ట్వేర్కి పోవచ్చు కదా. ఎస్ సార్ అడిగారు నన్ను సాఫ్ట్వేర్గా పోవచ్చు కదా, దాంట్లో కూడా మంచి ప్యాకేజ్గా ఉందని. సో నేను సాఫ్ట్వేర్లో టీంని అయితే క్రియేట్ చేసుకోలేను కదా సార్, నాకు ప్యాసివ్ ఇన్కమ్ కూడా వస్తుంది కదా. ఎన్ని గంటలు రోజుకు 12-13 గంటలు పనిచేస్తావా? లేదు సార్, చేయను. నడమంత వంగిపోయిందా సార్? నడమంత వంగిపోతుంది కదా సాఫ్ట్వేర్ వాళ్ళకి. వంగిపోతుంది సార్. పోలే కదా, మంచిగున్నావు కదా. అదే అండి, ఒక ఉద్యోగం చేసేదానికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్కి ఐఎమ్ నాట్ వీరి గురించి చెప్పట్లేను. మీరు కూడా ఎవరైనా ఉంటే వ్యాపారం చేయండి బాస్, అట్లీస్ట్ పార్ట్ టైం బిజినెస్ చేయండి. ఇంట్లో పచ్చళ్ళు చేసి అమ్మండి, బూందీ చేసి అమ్మండి, ఓడప్పలు చేసి అమ్మండి, సర్వపిండి చేసి అమ్మండి, మా తెలంగాణ వంటలు అవి. యా, ఏమన్నా చెయ్యండి కొత్తగా. ఇంట్లో కూర్చొని తినకండి. అక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, ఒకసారి అన్న చేయలేబట్టు శ్రీనివాస్ రెడ్డి వారు ఏం చేస్తారు తెలుసా, ఈ బ్లేజర్స్ తయారు చేస్తారండి అంతే. ఫ్యామిలీస్కైనా కానీ నేను సపోర్ట్ ఇవ్వాలి, మనీ పరంగా కాదు, సపోర్ట్ అంటే నేను ఒక ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళని మనీ క్రియేట్ చేసుకునే విధంగా నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 1000 ఫ్యామిలీస్కి, 1000 members కాదు, 1000 ఫ్యామిలీస్కి త్రూ ద ఈ బిజినెస్ ద్వారా. సో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి, లాస్ట్ అండ్ ఫైనల్. మీరు చేసే జాబ్ కానీ బిజినెస్ కానీ ఏదైనా కానీ ఒక 6 months మీకు మనీ రాకపోతే మీరు ఏం చేస్తారు? మనీ రాకపోతే సో ఇది ప్లాన్ ఏ. ప్లాన్ బి మీరు ఎందుకు చేయట్లేదు? సో ప్లాన్ బిగా మీకు ఈ ప్లాన్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ కానీ ఎంతమందికి తెలుసు? సో వాళ్ళ ప్రొఫెషన్ సార్ యాక్టింగ్. సో సినిమాలు తీసుకుంటారు, వాళ్ళకి మంచి మనీ వస్తుంది.
వాళ్ళు పార్ట్ టైం అంటే యాడ్స్ కూడా తీస్తారు కదా, ఇంకెందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఆయన కదా. చెప్పేది ఏంటంటే వాళ్ళు ప్రొఫెషన్ హీరోగా చేసి విలన్గా చేసి ఏదో చేసి వాళ్ళు దాంతోపాటు పార్ట్ టైం బిజినెస్ కూడా చేస్తారు. వాళ్ళు యాడ్స్ ద్వారా పార్ట్ టైం అండ్ యాడ్స్ వాళ్ళే చేయంగా. అర్థమైందా? అంటే మీరు ఏం వ్యాపారం చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏదైనా పని చేయండి బాస్, అవకాశం ఉంది. హైదరాబాద్ ఈజ్ ఏ హ్యాపెనింగ్ సిటీ, హైదరాబాద్ ఈజ్ ఏ వండర్ఫుల్ సిటీ, హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఫర్ కుర్బానీ బిర్యానీ షేర్వానీ సిటీ, హైదరాబాద్ ఈజ్ ఏ సిటీ సెంటర్ ఆఫ్ ఇండియా. హైదరాబాద్ ఈ సిటీ వానలు పడితే జబరస్ పడతాయి, ఎండ కొడితే మస్తు కొడుతుంది, చలి పెడితే ఫుల్ పెడుతుంది. అట్లాస్ ఉంటే సిటీ హైదరాబాద్ సిటీ. ఐసీకి తైసీ సిటీ. రాత్రి 12 గంటలకు మీకు బిర్యానీ దొరుకుతుంది, 4 గంటలకు దోశలు దొరుకుతుంది, 3 గంటలకు ఇడ్లీ దొరుకుతుంది. ఇది ఎప్పుడు దొరుకుతుందో నాకు తెలియదు, మీకు తెలిసి నాకు చెప్పండి. ఎటువంటి సిటీ అంటే బాస్, ఎటువంటి సిటీ తెలుసా? భాష రాకుండా బతికే సిటీ హైదరాబాద్ సిటీ, హిందీ రాకుండా బతికే సిటీ హైదరాబాద్ సిటీ, గుజరాతీ రాకుండా సరే గుజరాత్ వాళ్ళు ఇక్కడ బతికే సిటీ, ఒరిస్సా వాళ్ళు బతికే సిటీ, బీహార్ వాళ్ళు బతికే సిటీ, అందరినీ అక్కున చేసుకునే నగరమే నా భాగ్య నగరము, నా హైదరాబాద్ బాస్. ఎవరైనా సరే ఇక్కడ ఉన్న వాళ్ళు కాస్త చేస్తే, తెలివి ఇంత ఉంటే కోట్లు సంపాదించే అద్భుతమైన అవకాశం ఉంది. ఏం చేస్తారో మీ ఇష్టం, ఏదైనా చేయండి, ఏదైనా చేయండి. ఖాళీ కూర్చోరు. మంచి వాతావరణం ఉంది, బ్యూటిఫుల్ ఏరియా ఉంది, మంచి డబ్బు ఉంది, విపరీతమైన డబ్బు ఉంది. జర్ర చేపానుగా ఓడి గచ్చిపోలి ఏరియాలో పబ్బులు ఊగుతుంటాయి, లోపల ఎంట్రీ 3,000 రూపాయలట. అంటే నేను పబ్బుల గురించి చెప్తలేను బాస్, అన్ని పైసలు ఉన్నాయి ఇక్కడ. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, మామూలు వాళ్ళు, బిజినెస్ పీపుల్. అరే నీ క్లాస్ నేను తీసుకుంటా, మాట్లాడబోయి. సో మేము ట్రైనింగ్స్ ఇవ్వబోతున్నాం, ఫ్రీ సెషన్స్ అనేది. ఒక 5 days ఆన్లైన్ ఉంటే 2 days ఆఫ్ డేస్ ఉండండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ బిజినెస్ చేయాలని, సో మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి సార్ యొక్క ఆధ్వర్యంలో మేమందరం కూడా ముందుకెళ్తున్నాం. మీరు కూడా మీ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సో ఆ స్క్రీన్ పై నెంబర్ ఏదైతే ఉందో దానికి మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయండి. అంటే ఈ కంపెనీ కాదండి, ఎవరు మీ ఇక్కడ ఎవరైనా కంపెనీస్ ఉంటే మీ కంపెనీ డెవలప్మెంట్ కానీ నన్ను కన్సల్టెంట్గా పెట్టుకోండి. మీ కంపెనీ 2 times 3 times వరకు నేను చూపిస్తాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా టీ హోమ్స్ అధినేత ఎన్ వైకుంఠరావు సార్కి ఎక్సలెంట్ వంశీ గారు, కంగ్రాచులేషన్స్.